नमः ओम सूर्याय नमः ओम श्रीमद्राय नमः ओम अग्नये नमः ओम शुक्राय नमः ओम महालक्ष्मी नमः। स्वर्गायोपादधामि भास्वते स्वर्गायोपादधामि भास्वते सूर्योज्योतिर्ज्योतिस्सूर्यस्वाहा सजोर्देवेन सवित्रा सजोरात् देवेन सवित्रा सजोरुषसेन्द्राभ्याम् जुषाणः सूर्यो वेत्स्वाहा यः मुष्टिं निर्दधात् मह्यः प्रदात् ईश्वरेगं सर्वभूतानां स्वामिहोपह्वयां समर्पयामि आवाहनं समर्पयामि आसनं समर्पयामि जनादिवासाङ्ग श्री विजयदुर्गा भवान्यै नमः सुवर्णरत्नखचितस्वर्ण सिंहासनं समर्पयामि जनादिवासाङ्ग श्री विजयदुर्गा देव्यै नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि देव्यै नमः वस्त्रार्थे पुष्पाणि समर्पयामि यज्ञोपवीतार्थे पुष्पाणि समर्पयामि छन्दभवानी देव्यै नमः नारिकेलशकान् निवेदयामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा सचे समर्ब्रह्मणे स्वाहा मध्यमध्ये पानीयं समर्पयामः स्वपादरक्षां पुनः समर्पयामि ताम्बूला सर्वोपचारार्थे अक्षतान् समर्पयामि अथ नीराजनं भजन्त्रील वेलं చేయండి ఒకసారి నమస్తే అస్తరుదారు श्री विजय दुर्गा भवान्ये नमः हर नम पार्वती पतये हर हर महादेव हर 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 शंभो शंकर हर गोविंदा 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 अभिवाद विश्वनाः
संयत आगगंधा समुद्रे ఈశ్వరీయ సర్వభూతానాం సామిహ పక్మయే శ్రియం మరాపతిగా పుష్పం వేండలాగా పుష్పావనాశికాయ నమః లసదుకాంజాతారంగ జుగలాయ నమః ప్రదర్పణ అంబాల సరోజాత వాజితాయ నమః పునరాత్రహిత వరస్థాయ నమః వాణి గాయత్రి గాయత్రి అన్నదాయ నమః నమః తమా భూమా సుతార పద్మానే పద్మౌరు పద్మాక్షి సంభవే పద్మాక్షి పద్మాక్షి రౌద్యమహామ్యహో అస్వదాయే చమోదాయే ప్రభాయే మహాభయ సర్వాంగయేక్త లక్ష్మీ క్షేత్రసుందరరాజాయాం శ్రీరంగరామేశ్వరి దాసి స్వాం త్రైలోక్యుర్మణీం సరసిజాం వందేమమంతప్రియ శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ సనామిజాం తాని దాని వరస్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపర్భవ త్రాహిమాంగమయాదేవ శరణాగతోత్సర అన్యదాస్తనాస్తి Gaia
శతతం నమః 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 ప్రకృత్యై భద్రాయే ప్రియత ప్రణత స్మృత స్వాహా శ్రీ విజయ దుర్గాదేవ్యై నమామి నమః జై బోలో భవానీ మాతకు జయ దుర్గా మాతకు గోవింద 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 యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ కృష్ణ ఋషికేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ యజ్ఞ పురుష నమోస్తుతే అగ్నిహోత్ర ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఎంతో వైభవంగా అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని చేసుకుంటూ మొదటి రోజున భక్తి శ్రద్ధలతో హోమ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసిన అగ్నేశ్వర మేము చేసేటువంటి యొక్క హోమాన్ని స్వీకరించి ఈ 3 రోజుల ప్రతిష్ట ఏ విధంగా విఘ్నాలు ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా అయ్యేటట్టుగా చూడమని చెప్పని అగ్నిహోత్రులు దండం పెట్టుకోండి. మళ్ళా ప్రధాన మండపం దగ్గరకు వచ్చి కూర్చోండి.
అక్షరం పరమం పదం విశ్వపరమాన్ నిత్యం విశ్వనారాయణకం హరో విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం సర్వమచ్యుతం నారాయణం హరం బ్రహ్మ తద్వన్నారాయణ పరః నారాయణోధ్యాతాచారం నారాయణ పరః జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే బహిర్జగత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంతర్గతం కలిగం సర్వేంద్రం విశ్వసంభవం భోగప్రదేకాశకం హృదయం చాప్యదో ముఖౌ శాంతేనాభ్యాం ప్రతిష్టతే బాలాకులం బాధే విశ్వస్యాయతరం మహదో స్థలం భచ్చాగో జగన్నిరోయాన్యేశ్వరకం సూక్ష్మం తత్తం సర్వం ప్రతిష్ఠితౌ సత్యే మహారగ్రవిశ్వాచ్చర విశ్వదోముఖః తిష్టన్నాహారమజరక్కవిః వాగ్దానస్యాయేన స్వయస్తస్య దేహమాపాదకరమస్తకః రాజాదిరాజాయ ప్రళయ సాహినే వయం వై శ్రవణాయ గురుమహే కామాం రామకామాయ మహ్యం శ్రవణాదరాదు రాజ వై శ్రవణాయ రాజాయ నమః ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం శరది భోగే శుభాయాముత్తమోక్షో యజ్ఞస్వామింద్రస్తం విశ్వత్వం బ్రహ్మత్వం ప్రజాపతి పాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భవస్వరో సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాజవదర బ్రహ్మణాజవదర బ్రహ్మాజవో మే అస్వసుదాజవో పరమం పవిత్రం సదా వస్సంతే సోరయః పంజవో జాగృవాం సత్సవిందతే పరమం పదం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళో దోయం యదా గచ్చతి సాగరౌ దేవ నమస్కారం లక్ష్మీం క్షేత్రసముద్రరాజతరయాం శ్రీరంగదామేశ్వరే హోత సమస్త వేదమనితాం లోకైకరీమాకులం దేవాక్షరప్తవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ప్రియా లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి వేదముద్రాంగరేర్వహంతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి ప్రచోదయాత్యై చ విద్మహే విష్ణుభక్త్యై చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ విద్మహే బ్రహ్మపత్యై చ ధీమహి రామాయ ప్రచోదయాత్ ఆత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి ప్రచోదయాత్ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ విద్మహే మహాదేవాయ ధీమహి ప్రచోదయాత్ విద్మహే వక్రతుండాయ ధీమహి ప్రచోదయాత్ విద్మహే చక్రతుండాయ ధీమహి ప్రచోదయాత్ నారాయ విద్మహే లాలీలాయ ధీమహి యాగశాలాస్థితమండపస్వాహిదిభ్య సర్వేభ్యో దేవతాభ్యో నమః దేవీ దేవతాభ్యో నమః వేద వేదోక్త సువర్ణదివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి కళగద్దు కూడా అక్కడ వేసేయండి పేద వెనకాలకి రండి ప్రదక్షిణం చేయండి అక్కడే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ప్రదక్షిణం చేద్దామా యాని కాని జవాబాని జమాంతర గుడాని దారి ప్రదక్షంతే ప్రదక్షిణవదేవదే పాపోహం పాపగర్భాహం పాపాత్మా పాపసంభవః తాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరి. అలా ఎదురుకు వెళ్ళి నిల్చోండి, మండపాల దగ్గర నిల్చోండి, మనస్సులో అనుకోండి, చెప్పండి. పురస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్యా కరాభ్య కర్ణాభ్య ప్రణామ అష్టాంగ ఉచ్యతే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇది మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి క్షమస్వ జగదీశ్వరి క్షమస్వ సర్వేశ్వరి. మమ గ్రామేషు నూతన నిర్మిత ఆలయేషు శ్రీ త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గా భవాని దేవి స్థిర విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సమయే శుక్ల
యజుర్వేద స్వార్థ ఆగమ త్రయాహనిక దీక్ష పర్యంతం ప్రథమ దివసే యాగశాల స్థిత వాస్తుపురుష దేవత యై నమః క్షేత్రపాలక దేవత యై నమః యోగిని దేవత యై నమః ఆదిత్యాది నవగ్రహ దేవత యై నమః సర్వ తో భద్ర మండప స్థిత ఆవాహిత సర్వేభ్యో దేవత యై నమః ప్రధాన మండప స్థిత దుర్గా భవాని దేవి యై నమః సపరివార దేవత యై నమః ఆత్మ ప్రదక్షిణ సాష్టాంగ క్షమార్పణ అపరాధన నమస్కారాన్ సమర్పయామి. మీ చేతుల నక్షత్రం అమ్మవారి దగ్గర వేయండి. మా ప్రతిష్ట సుప్రతిష్ఠితమై ఏ అవరోధములు లేకుండా ప్రశాంతంగా ప్రతిష్టా కార్యక్రమం జరగాలని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోండి చక్కగా. తేజస్థనావదేతమస్తు మామద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. గ్రామ ప్రజలు పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు అందరూ కూడా శ్రద్ధగా గమనించాలి. మన గ్రామంలో గత 22 సంవత్సరాల క్రితం మన ఏడీబీ రోడ్లో యాదృచ్ఛికంగా ఒక భక్తుడి యొక్క ఆలోచన మేరకు ఒక ఫోటో రూపంలో చిత్ర రూపంలో అమ్మవారి యొక్క చిన్న వేదికను ఏర్పాటు చేసి అమ్మవారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ అమ్మవారి యొక్క స్థల మహత్యము స్థలాభోగం శిలాభోగం అంటారు. ఒక శిల ఒక రాయి విగ్రహం చెక్కడానికి ఉపయోగించే రాయి సగభాగం తీసుకుంటాడు శిల్పి. ఆ సగభాగంలో ఒక సగభాగం మెట్లకో లేకపోతే చాగిరో బల్లకో ఉపయోగపడుతుంది. సగభాగం వాడు తొక్కడానికో లేకపోతే ఏ మెట్ల కింద వేసుకోవడానికో ఉపయోగపడుతుంది. అందులో కొంత భాగం మాత్రమే విగ్రహంగా మలచబడి పూజించబడుతుంది మనకి. అంచేత ఆ యొక్క దాన్ని స్థలాభోగం అంటారు. స్థలాభోగం అంటే ఏ స్థలంలో ఏ భగవంతుడు ఎక్కడ పూజింపబడాలనేటటువంటి నిర్ణయం అయి ఉంటుంది. ఆ స్థలంలో మాత్రమే ఆ అమ్మవారికి ఒక రకమైనటువంటి ప్రత్యేకత శక్తి ఉంటుంది. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి ద్విగుణీకృతమైనటువంటి శక్తి ఉంది. ఇక్కడ ఈ క్షేత్రంలో ఫోటో రూపంలో ఉన్న అమ్మవారి యొక్క దర్శనం చేసుకోకుండా అమ్మవారి దగ్గర దండం పెట్టుకోకుండా అమ్మవారికి నమస్కారం చేయకుండా ఎవరు కూడా ఈ ప్రాంగణంలోంచి వెళ్ళరు. ఎంచేత అమ్మవారు అంటే అంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి అందరికీ కూడా. అటువంటి అమ్మవారికి మరి చిన్న ఆలయం ఫోటోతో కాకుండా ఒక అద్భుతమైనటువంటి ఆలయం నిర్మించాలనేటువంటి ఆలోచన చేశాం. సహజంగా ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడ బతికేటటువంటి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరూ సామాన్యమైనటువంటి ప్రజలు అయినప్పటికీ కూడా అమ్మవారి ఆలయం నిర్మించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక తాపీ మేస్త్రికే ఖర్చుగా 7 లక్షల రూపాయలు ఇచ్చాం గుడి కట్టడానికి. అలాగనే సామాగ్రి నిమిత్తం రమారమి 8-9 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఈవేళ వెండి సామాగ్రి అమ్మవారికి రమారమి 10-12 కేజీలు వెండి సామాగ్రి వస్తుంది అమ్మవారి. ఇలా అమ్మవారి ఆలయం అనుకున్నటువంటి విధానం వేరు, ఇక్కడ నిర్ణయమైనటువంటి విధానం వేరు. అంచేత ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆలయం నిర్మింపబడిందంటే ఇది మీ గొప్ప కానీ నా గొప్ప కానీ చందాలిచ్చినటువంటి వాళ్ళ గొప్ప కానీ ఎంత మాత్రం కాదు. అమ్మ అనుకుంది నేను ఇక్కడ ఉండాలి, భక్తుల్ని ఆశీర్వదించడానికి నేను ఈ క్షేత్రంలో ఉండాలి, ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారు అనుకుంది. దానికి పనిముట్లుగా మన అందరినీ ఉపయోగించుకుంది అమ్మవారు. సాధనాలుగా ధనం ఇచ్చేటటువంటి వాళ్ళు ధనం ఇచ్చేటట్టుగా, కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు కష్టపడి పనిచేసేటట్టుగా, దాని యొక్క యుక్తి ప్రయుక్తులతోటి ఆలయం నిర్మించేటటువంటి అవకాశాన్ని ఉపయోగించుకునేటట్టుగా అందరినీ ఉపయోగించుకుని అమ్మవారు ఆలయాన్ని నిర్మింపజేసుకుంది. ఇక్కడ ఆలయంలో చక్కగా మనం రేపు సోమవారం నాడు అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేయబోతున్నాం ఉదయం 7:25. దాని నిమిత్తం ఇక్కడ చక్కగా ఆలయం యాగశాల నిర్మించాం. యాగశాల అంటే మనం ఇల్లు కట్టుకున్నటువంటి ఇల్లు ఎంత శ్రద్ధగా కట్టుకుంటాం అంత శ్రద్ధగా 16 స్తంభాలు వేసాం. దీని 16 స్తంభ మండపం అంట. ఈ 16 యొక్క స్తంభాలతో వేసినటువంటి యాగశాలలో 32 కోట్ల మంది దేవతలు అక్కడ కొలువై ఉంటారు. ఇక్కడ బోర్డులు పెట్టారు, జాగ్రత్తగా మీరందరూ కూడా వచ్చాం వెళ్ళాం దండం పెట్టుకున్నాం అని కాదు. యాగశాలలో పూజా కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అనేటటువంటి శ్రద్ధగా చూడాలి. సహజంగా ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమాలు 100కో 1 ఎక్కడో జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినప్పుడు మన శ్రద్ధగా దాని మీద దృష్టి పెడితే జాగ్రత్తగా చూసి ఆనందిస్తే ప్రతిష్టా కార్యక్రమం చేసినటువంటి ఆ మహత్యంలో కొంత భాగం ఆ యొక్క శక్తిలో కొంత భాగం మనకు వస్తుంది. తూర్పు దిక్కున ఋగ్వేదం ఉంటుంది, దక్షిణ దిక్కులో యజుర్వేదం ఉంటుంది, ఉత్తర దిక్కులో పడమర దిక్కులో సామవేదం ఉంటుంది, ఉత్తర దిక్కులో అథర్వణ వేదం ఉంటుంది. ఈ యొక్క 4 వేద ద్వారం, తూర్పు ద్వారం ఋగ్వేద ద్వారం, దక్షిణ ద్వారం యజుర్వేద ద్వారం, పశ్చిమ ద్వారం సామవేద ద్వారం, ఉత్తరం దిక్కున అథర్వణ వేదం ద్వారం. ఈ వేదములే ద్వారాలుగా ఉంటాయి ఈ యాగశాల. అలాగే 16 స్తంభాలు, 16 ప్రాణ కళలు. అలాగనే ఈ యొక్క యాగ మండపంలో
ఆగ్నేయ దిక్కుగా మన గ్రామ దేవత అయినటువంటి దండు గంగమ్మ తల్లితో సహా 64 మంది యోగిని దేవతలను ఆగ్నేయంలో మండపంలో ఆవాహన చేశాం. దాన్ని యోగిని మండపం అంటారు. నైరుతి దిక్కుగా వాస్తు పురుషుడిని ఆవాహన చేశాం. మనం ఇల్లు కట్టుకోవడానికి, ఊరు నిర్మించుకోవడానికి, పశువుశాలను నిర్మించుకోవడానికి, ఫ్యాక్టరీలు నిర్మించుకోవడానికి, సినిమాలు నిర్మించుకోవడానికి, వీటిలన్నింటికి కూడా అవసరమైనటువంటి వాస్తు లేకుండా మనం ఏం చేయాలి? ఆ వాస్తుకి నారాయణమూర్తి అధిపతి. ఆ వాస్తు పురుషుని 108 మంది దేవతలతో ఇక్కడ నైరుతి మూలగా ఆవాహన చేసి పూజ చేశాం. తర్వాత క్షేత్రం అంటే భూమి. ఈ భూమిని పరిపాలించేటటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయన లేకపోతే ఈ యొక్క ప్రపంచం లేదు. శవం అంటే మొత్తం ప్రపంచం అంతా పచ్చగా ఉన్నట్టు లెక్క. శవం అంటే ప్రాణం లేనటువంటి కట్టె అని అర్థం. ఈశ్వరుడు ఉంటేనే ఈ యొక్క ప్రపంచం అంతా ఉంది. అటువంటి పరమేశ్వరుని భూమిని పరిపాలించే క్షేత్రపాలకుడిగా 9 రూపాయలతో వాయు దిక్కుగా మండపంలో ఆవాహన చేశాం. అక్కడ బోర్డు ఉంది, మీరు ప్రదక్షిణం చేసి చూడొచ్చు చక్కగా. అలాగే ఈశాన్య దిక్కుగా మన జాతక చక్రాలు పరిపాలించేటువంటి నవగ్రహ మండపాన్ని ఏర్పాటు చేశాం. మన గ్రామంలో నవగ్రహ దోషాలు లేకుండా, ఎలినాదిశుల దోషాలు లేకుండా, నవగ్రహముల యొక్క ఆశీస్సులతో మనం సుఖంగా ఉండాలని నవగ్రహ మండపాన్ని ఆవాహన చేశాం. అలాగే మధ్యలో సర్వతోభద్ర మండపాన్ని పెట్టాం. 5 రంగులతో 360 గళ్ళు వేసి 32 కోట్ల మంది దేవతల్ని వర్ధనీకలసిగా కలసస్వరూపంగా కరదుర్గాంబవారిని ఆ సర్వతోభద్ర మండపంలో ప్రాణ ప్రతిష్టాపన చేశాం. దాంట్లో 32 కోట్ల మంది దేవతలు కూడా సర్వతోభద్ర మండపంలో కొలువై ఉంటారు. ప్రధాన మండపంలో అమ్మవారిని, పరమేశ్వరుని, దుర్గాదేవిని కూడా చక్కగా ఇక్కడ ఆవాహన చేసి పూజా కార్యక్రమం చేశాం. ఈ పిలిచినటువంటి దేవతలందరికీ కూడా మనం భోజనం పెట్టాలి. మనం తినేటటువంటి బిర్యానీలు లేకపోతే మరొకటి దేవతలు తినరు. వాళ్ళకి కావాల్సింది దేవారాం ఆజ్యమాహారం. దేవతలు ఏం చేస్తారంటే ఆవు నేతితోటి మాత్రమే ప్రసాదాన్ని తీసుకుంటారు. వాళ్ళు అంచేత ఆవు నేతితో దేవతలకు హోమం చేస్తాం. ఈ మండపంలో ఆవాహన చేసినటువంటి దేవతలందరికీ కూడా ఆవు నేతితో మనం హోమ కార్యక్రమాన్ని చేశాం. అలాగే అమ్మవారి యొక్క విగ్రహాన్ని మహాబలిపురంలో చేయించి తీసుకొచ్చారు. ఎక్కడెక్కడా చేయించలేదు. విగ్రహం శుభ్రంగా ఉండాలి, మనం చేసినటువంటి పని శుభ్రంగా ఉండాలని చెప్పి మరి ఆ విగ్రహం ఇచ్చినటువంటి దాతలు ఏలూరు బుల్లిరాజు గారు అబ్బాయి ఆయన పరిగెత్తుకుని మహాబలిపురం వెళ్ళి ఆ యొక్క విగ్రహాన్ని చెక్కేటటువంటి స్పెషలిస్టులను చూసి ఆ యొక్క ఒక ప్రొఫెసర్ గారి ద్వారా ఆ యొక్క విగ్రహాన్ని చేయించి తీసుకొచ్చారు. అమ్మవారి యొక్క విగ్రహం చూస్తే ఎక్కడా వంక పెట్టడానికి కానీ, శిల్పి తప్పు చేయడానికి కానీ అవకాశం లేకుండా అత్యద్భుతంగా ఉంది అమ్మవారి విగ్రహం. అమ్మవారి విగ్రహం చెక్కేటప్పుడు ఆ శిల్పి రాయి మీద కూర్చుంటాడు, శుద్ధితోడు కొడతాడు, ఉలితోడు కొడతాడు, అక్కడ చెమట బిందువులు దాని మీద పడతాయి. ఆ రాతిలోనే ఏదైనా దోషం ఉండొచ్చు. ఆ విగ్రహం శుద్ధి అవడం కోసం అమ్మవారికి విగ్రహాన్ని రాత్రంతా కూడా మనం నీళ్ళలో ఉంచాం. రేపు ఉదయం అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేస్తాం. అంచేత అవకాశం ఉన్నటువంటి వాళ్ళు పాలు తెచ్చుకొని చక్కగా అమ్మవారికి విగ్రహం మీద మీ చేతులతో పోసుకోవడానికి కమిటీ వారు ఒక 5-10 లీటర్ల పాలు ఏర్పాటు చేస్తారు. మీరు ఎవరి మట్టికి వారు పాలు తెచ్చుకొని అమ్మవారికి విగ్రహాల మీద పోసుకోవాలి. రేపు ఉదయం 9 గంటలకు ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఉదయం 9 గంటలకు గోపూజా కార్యక్రమం జరుగుతుంది. మీ అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం సూర్య నమస్కారాలు చేస్తున్నాం రేపు పొద్దున్న. అలాగే చండీ పారాయణ చేయించి చండీ హోమం చేయించబోతున్నాం రేపు సాయంత్రం, రేపు మధ్యాహ్నం నుంచి పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా కూడా. అలాగే సాయంత్రం అమ్మవారికి విగ్రహానికి పాన్పు వేసి ధాన్యం మీద అమ్మవారికి విగ్రహాన్ని పడుకోబెడతాం. ధాన్యం ఉన్నటువంటి వాడు ధాన్యం తెచ్చి వేసుకోవచ్చు, పువ్వులు ఉన్నటువంటి వాడు పువ్వులు తెచ్చి వేసుకోవచ్చు అమ్మవారికి విగ్రహం మీద. అది సౌభాగ్యం కోసం వేస్తాం పువ్వులు. ధాన్యం మన జీవనాధారం, తిండికి లోటు లేకుండా ఉండడం కోసం వేస్తాం. అలాగే వస్త్రములు వేసుకోవచ్చు అమ్మవారి యొక్క విగ్రహాల మీద. ఆ వస్త్రములు మనకి తిండికి బట్టకి లోటు లేకుండా చేయడం కోసం విగ్రహాల మీద వస్త్రాలు వేసుకుంటాం రేపు సాయంత్రం. ఎల్లుండి పొద్దున అమ్మవారికి ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారి ఆలయ శిఖరం నుంచి ఊర్లు పోస్తాం. శక్తి ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇంటికి 11 ఊర్లు తక్కువ కాకుండా వేయించి తెచ్చుకోండి. రేపు సాయంత్రం చెప్పారనుకోండి, పిండి ఎప్పుడు నారబోసుకోవాలి, ఎప్పుడు ఊర్లు వేసుకోవాలని చెప్తారు మీరు. అందుకని ముందుగానే చెబుతున్నారు, ఊర్లు వేసుకునేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇంటికి 11 ఊర్లు తక్కువ కాకుండా తయారు చేసి తెచ్చుకుంటే కమిటీ వారు ఒక 100-200-300 ఊర్లు చేస్తారు. అవి ఇవి కలిపి శిఖరం నుంచి పోస్తాం. ఆలయ శిఖరం నుంచి ఊర్లు పోస్తే దేవతలు సంతోషిస్తారు. అమ్మ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగిందని చెప్పి 32 కోట్ల మంది దేవతలు వస్తారు ఇక్కడికి. పూర్ణ గర్భాలంటారు ఊర్లు అంటే. వాటి శిఖరం నుంచి పోస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. ఆ కార్యక్రమం ఎల్లుండి జరుగుతుంది. అంచేత ఈవేళ యాగశాలలో ఇంతమంది దేవతలను ఆవాహన చేశాం, పూజా కార్యక్రమాలు చేశాం. రేపు ఉదయం పునః 9 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. చక్కగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం గణపతి పూజతో ప్రారంభమై ఓ పూజా కార్యక్రమం జరుగుతుంది. సూర్య నమస్కారాలు జరుగుతాయి, చండీ హోమం జరుగుతుంది రేపు పొద్దున్న. చక్కగా అందరూ కూడా క్షీరాదివాస అమ్మవారికి పాలతో అభిషేకం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ధరించి చక్కగా ఇంటి దగ్గర టీవీలు మనకి ఎప్పుడు ఉంటాయి, మన యొక్క చిత్ర మాధ్యమాలు ఎప్పుడు ఉంటాయి. అంచేత ఎప్పుడు లేనిపోని వ్యవసాయ సాంసారికమైనటువంటి గొడవలు ఎప్పుడు ఉంటాయి. ప్రశాంతంగా అమ్మ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ పవిత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఆశీస్సులు అమ్మవారికి ఆశీస్సులు పొంది మీరందరూ సుఖించి ధరించవలసిందిగా కోరుతున్నాం. స్వస్థ ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష ఓ బ్రాహ్మణేభ్య సర్వస్త నిత్యం లోకా
समस्तात्मनो भवन्तु सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्तेनावधीतमस्तमावत्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः।